అధికారులు ప్రజల సహకారంతో మాదక ద్రవ్యాలను సమూలంగా నిర్మూలించవచ్చని అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే సుందర్శపు విజయకుమార్ అన్నారు. యలమంచిలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్ ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో గంజాయి విక్రయం వినియోగాన్ని నిరోధించేందుకు మనమంతా నడు బిగించాలన్నారు. గంజాయిని నిర్మూలించడం సులువని, దానికి బానిసలైన వారిని విముక్తి చేయడం కష్టసాధ్యమన్నారు. కౌన్సిలింగ్ కొరకు డీహైడ్రేషన్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. సూచనలు సలహాలు తీసుకున్న ఆవిడ అధ్యక్షతన కూర్చున్నాం. మీకు అర్థమయ్యే ఉంటుంది అంటే పని బోర్డు ఉందని. ఇప్పుడు వర్షం వస్తుంది, వర్షాకాలం. ఈ వర్షాకాలం ముందు క్లీన్ చేయగలిగితే, దీన్ని హ్యాండిల్ చేయగలిగితే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఒకటి వస్తుంది. అది ఎక్కువగా మాట్లాడానని అనుకోవద్దు. ఇది నేను మైక్ ఎలా పట్టుకున్నానో నా గొంతును కూడా అలాగే పట్టుకొని అతి తక్కువగా మాట్లాడిన మాటలు ఇవన్నీ. ఎందుకంటే 14 సంవత్సరాలు ఇక్కడ జీవించాను కాబట్టి అర్థం చేసుకోండి. అందరం కలిసి పని చేసుకుందాం. మీకు వచ్చిన నష్టం ఏం లేదు, మీకు వచ్చిన డౌట్ ఏం లేదు. మళ్ళా చెప్తున్నా, మిమ్మల్ని ప్రతినిధులుగా కానీ ఇండివిజువల్ పర్సన్స్ గా నేనైతే గుర్తించట్లేదు. మిమ్మల్ని ప్రతినిధిగా గుర్తిస్తున్నా. మీరు సుందరపు విజయ్ కుమార్ అనేవాడు ఒక వ్యక్తి అయితే అయి ఉండొచ్చు, కానీ ఈరోజు శాసనసభ్యుడు అంటే ఇక్కడున్న 2,04,000 ఓటర్కి ప్రతినిధి. అలాగే మీరు కూడా అదే విధంగా. నేనైతే మాత్రం మిమ్మల్ని వ్యక్తిగా చూడను. మీ వార్డులో ఉన్న వ్యక్తులకి ప్రతినిధిగా మాత్రమే చూస్తాను. అర్థం చేసుకోండి. అందుకే మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం ఉంటుందో మా ఇంటి నుంచి కూడా మీ ఇంటికి అంత దూరం ఉంటుంది. మనం పనిచేసే సమయం, వ్యూహాలు ప్రతి వ్యూహాలకు ఇక్కడ తావులేదు. కాదు మీ పార్టీ ఈ పార్టీ పరంగానే మేము చేసుకుంటాం. అవసరం వచ్చినప్పుడల్లా, మాకు అవకాశం దొరికినప్పుడల్లా మిమ్మల్ని ఇబ్బంది పెడతాము అంటే అందరికీ అన్ని పార్టీలు ఉంటాయి. ఎవరి పార్టీని వాళ్ళు రక్షించుకోవడానికి, ఎవరి పార్టీని వాళ్ళ కోసం వాళ్ళు వ్యూహాలు తీసుకోవడానికి బాగుంటుంది. పనిచేసి మీ అందరినీ కూడా మరి మెప్పిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు కూడా మరి ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. పనితనం బాగుంటే వ్యక్తుల్ని కంటిన్యూ చేస్తారు, లేదా కొత్తదనం కోరుకుంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, లేదా పనితనం బాగోకపోతే మార్చాలని అనుకుంటారు. ఏ రీజన్ అయినా సరే ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు. ప్రతి 5 సంవత్సరాలకి డెఫినెట్ గా మార్పు అనేది ఉంటుంది. మార్పు అని అనుకోవచ్చు, లేదా మనకు మార్కులను అనుకోవచ్చు. మన